హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. లైవ్లో వచ్చిన టెక్నికల్ ఇష్యూ వల్ల మిత్రులారా కొంచెం మనం రికార్డ్ చేసి మనం వీడియో అందించడం జరుగుతుంది. అన్యదా భావించవద్దు. రేపటి నుంచి కానీ ఎల్లి నుంచి కానీ తప్పకుండా మనం లైవ్ చేసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చూస్తూ ఉన్నాం తెలంగాణలో జరుగుతున్న మోసాలను ఒక్కొక్కటిగా బట్ట బయలు చేస్తూ ఉన్నాం. గతంలో రియల్ ఎస్టేట్లో జరుగుతున్న మోసాలను వెలికి తీసే ప్రయత్నం చేసినాం. కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణ రంగంలో జరుగుతున్న అవినీతిని బట్ట బయలు చేసింది ఆర్జీ మీడియా. విద్యాశాఖలో జరుగుతున్న అవినీతిని ఎప్పటికప్పుడు మేము ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇట్లా ఏ శాఖ తీసుకున్నా తుప్పు పట్టిన ఆ శాఖలో తుప్పు రేగ కొట్టే ప్రయత్నం ఆర్జీ మీడియా చేస్తూనే ఉంది. ఎవరి కోసం ఇది చేస్తూ ఉన్నాం అనేది మీ అందరికి తెలుసు. మన అందరి కోసం, మన తెలంగాణ బిడ్డల కోసమే మనం ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. తెలంగాణ తెచ్చుకున్న రోజు మన బతుకులు మారుతాయి, మనం అందలం ఎక్కుతాం అనుకున్నాం. అందరం ఎక్కడం పక్కన పెడితే కనీసం మన బతుకులు ఇంకా చీకటి అనుకుంది, ఇంకా కన్నీళ్ళు కారవాల్సి వస్తూ ఉంది. దీనికి ఎవరి కారణం? ఏ పాలకులైనా కారణమే. దీని మీద కూడా మనందరం దృష్టి సారించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైనా సరే, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, రేపు వచ్చే ప్రభుత్వం కావచ్చు, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయండి. లేక చేత కాకపోతే ఊకోండి, కానీ ప్రజలను నాగం చేసే ప్రయత్నం చేయొద్దని కోరుతా ఉన్నాం. ఎక్కడ చూసినా తెలంగాణలో అవినీతి రాజ్యం వెళ్తూ ఉంది. అడ్డగోలుగా హత్యలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆడ మనుషులంటే, ఆడవాళ్ళంటే ఒక ఆట బొమ్మలుగా చూస్తూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అండి? షీ టీమ్స్ ఉన్నాయంటాం, మహిళల సంరక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొచ్చినామంటాం. మరి ఎక్కడ పోయినాయి ఆ చట్టాలు? ఎక్కడ పోయినాయి? మీ షీ టీంలు ఎక్కడ దాక్కొని ఉన్నాయి? చెప్పాల్సిన కారణం ఉంది. చదువుకున్న విద్యావంతులు కూడా అంతకులుగా మారుతూ ఉన్నారు. ఎందుకు మరి ఒక ఆడ మనుషులని హత్య చేసేందుకు కూడా వాళ్ళు వెనకాడతలేరు అంటే ఏమైతే చట్టాలలో ఉన్న లొసుగులని అడ్డం పెట్టుకుంటాం, తప్పించుకుంటామని ఒక నిజంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయేమని మరి అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మంచి పద్ధతి కాదు. మరి తెలంగాణ సమాజమా మేల్కోవాలి. తెలంగాణలోని యువత ముఖ్యంగా నడుం బిగించాలి. అవినీతిపై సమరశీల పోరాటం చేయాలి. ఎవరైతే మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ మక్కెలు విరగదనేలాగా మీ అందరు పనిచేయాలని కోరుతా ఉన్నాం. దీనికి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఎమ్మెల్యేలు తీసుకోవాలి, మంత్రులు తీసుకోవాలి, ముఖ్యమంత్రులు తీసుకోవాలి, ఎంపీలు తీసుకోవాలి, కేంద్ర మంత్రులు తీసుకోవాలి, ప్రధానమంత్రి కూడా తీసుకోవాలి. ఎందుకంటే మేము చట్టసభకు పంపించింది అందుకు, మా బతుకులు మార్చాలని, మా ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలని. మరి వాటి పక్కదారి పడితే మీరు ఉండేందుకు, లేకేందుకు? మరి పుణ్యానికి ఏం పని చేస్తలేరుగా. ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, కేంద్ర మంత్రి ఎవరైనా సరే మేము రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేస్తేనే మీకు జీతాలు వస్తున్నాయి బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. అది ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఉన్నత స్థాయి కమిషనర్లు కావచ్చు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయండి? ఓం భీం బిష్ అని మరి మాయ మంత్రం చేస్తే మీకు ఏమైనా శాలరీస్ వస్తున్నాయి అనుకుంటున్నావా ఏంది? లేదు, మాలాంటి బడుగు బలహీన బిడ్డలమైన మేము రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం, ఇళ్లలో తనలాడుతున్నాం, బుగ్గిలో పొల్లాడుతూ ఉన్నాం, కష్టం చేస్తూ ఉన్నాం, ఉప్పు కొంటున్నాం, పప్పు కొంటున్నాం, సబ్బు బిల్లులు కొంటున్నాం, నిత్యావసర సరుకులు కొంటూ ఉన్నాం, కూరగాయలు కొంటున్నాం, మా బండ్లలో పెట్రోల్ పోయించుకుంటున్నాం, మా కాలంలో డీజిల్ పోయించుకుంటున్నాం. ట్యాక్సుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు లక్షల రూపాయలు చేరిస్తే దాని నుంచి మీకు జీతం వస్తూ ఉంది. ఒక పోలీస్ ఆయన అంటాడు, ఏమయ్యా మీ యజమానులు వచ్చారు కదా పోలీస్ స్టేషన్ను, నిజంగా మేము యజమానులం కాదా? లాండ్రీ లైవ్లోకి రేపటి నుంచి ఐఎమ్ రెడీ టు స్పీక్ ఆన్. నిజంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎస్ఐ నుంచి మొదలు పెట్టుకుంటే ఏసీపీ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, ఎస్పీ కావచ్చు, అడిషనల్ కలెక్టర్లు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఇట్లా ఎవరు తీసుకున్నా నెల నెలకు పెన్షన్గా జీతాలు ప్రభుత్వం ఇస్తుందంటే ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళి ఇస్తుంది? ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యేలైనా వాళ్ళ ఆస్తులు నమ్ముకుంటున్నారా? వాళ్ళ అంతస్తులు నమ్ముకుంటున్నారా? వాళ్ళ ఫామ్ ల్యాండ్ నమ్ముకుంటున్నారా? కాదు కదా. మేము ప్రభుత్వ ఖజానాకు ట్యాక్సుల రూపంలో చేరిస్తే ఆ డబ్బుల నుంచి మీకు జీతాలు వస్తూ ఉన్నాయి. మరి తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీస్ స్టేషన్కి ఒక బాధితుడు వస్తూ ఉండంటే ఎవరు బాధితుడు కాదు? నీ యజమాని మిస్టర్ ఎస్ఐ, మిస్టర్ సిఐ, మిస్టర్ డిఎస్పీ అని హెచ్చరిస్తూ ఉన్నాం. కూర్చోబెట్టాలి, నీళ్లు దాపియాలి, ఛాయ్ దాపియాలి, అవి కూడా మా డబ్బులే కాబట్టి ముందు ఆయన బాధ ఏందో వినాలి. లేదా అక్రమార్కుల కొమ్ము కాస్తాం, మా ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తామంటే మరొక మారు హెచ్చరిస్తూ ఉంది ఆర్జీ మీడియా. ఏ అధికారిని వదిలిపెట్టాం. బాగా పనిచేయండి, క్షీరాభిషేకం చేస్తాం. బాగా పని చేయకపోతే జుట్టు బట్టి బజార్కు లాక్కొస్తాం. ఆ స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది మిత్రులారా. రైట్ టు స్పీచ్ అంటాం. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి లోబడి ఏ అధికారికి భయపడాల్సిన అవసరం లేదు. మన హక్కులను కాల రాసినా, మనల్ని తిట్టినా, కొట్టినా, జైల్లో వేసినా, అక్రమ కేసులు బనాయించినా ఒక్క తన్నుదనండి నేను చెప్తా ఉన్నాం. ఎందుకంటే మన రాజ్యాంగం హక్కు కల్పించింది. మరొక మార్పు కూడా దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఈరోజు తమ్నేల్ చూడొచ్చు మనం. కలెక్టర్పై మంత్రి పొంగులేటి జులుం. కలెక్టర్ని ఏమన్నాడంటే, ఏమంతా ఇదా? ఒక ఐఏఎస్లు కదా వాళ్ళు. మంత్రి పదవి ఎన్నేళ్ళు ఉంటుంది భయ్ మనకు? 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు మహా అంటే. తర్వాత కానీ కలెక్టర్ ఒకసారి కలెక్టర్ జాబ్ వచ్చిందంటే రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది కదా. కలెక్టర్ కన్నా అత్యున్నతమైన జాబ్ ఉందా? జిల్లా పాలనాధికారి అంటాం కదా.
జిల్లా పరిపాలన పగ్గాలు చేపట్టే మరి కలెక్టర్లను మీరు అవమానిస్తే ఎట్లా? తప్పు చేస్తే నిలదీయండి. ఏం తప్పు చేస్తాడు చెప్పుని. మరి ఇది మంచి పద్ధతి కాదు అని హెచ్చరిస్తా ఉన్నా. పొంగులేటి గారు మీకు కూడా మరొక మారు సూచిస్తా ఉన్నా. మీరే కదా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మొత్తుకున్నది. కలెక్టర్లకు విలువ లేదు, ఆర్డీఓలకు విలువ లేదు, ఎస్పీలకు విలువ లేదని. మరి మీరేం చేస్తున్నారు సార్? ఒకసారి ఆలోచన చేయాలని కోరుతూ, మరి చాలా విషయాలు కూడా ఉన్నాయి. మన లైవ్లో చిన్న ఇష్యూ రావడం వల్ల రికార్డెడ్ వీడియో పెడతా ఉన్నాం మిత్రులారా, అన్యదా భావించవద్దు. రేపటి నుంచి లేకపోతే డే ఆఫ్టర్ టుమారో వీల్ ఆన్ ద లైన్ అగైన్ అండ్ విల్ డిస్కస్ ఇన్ డీప్ అండ్ డీపర్. మరి ముందుగా వెలుగు పేపర్ చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఆ రికార్డెడ్ వీడియో కదా ఎట్లా అని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రికార్డెడ్ వీడియో అయినా పర్వాలేదు, లైవ్ లాగానే ఏ సమస్య ఉన్నా మరొక మాట చెప్తా ఉంది ఆర్జీ మీడియా. సమస్య నీతి నిజాయితీ గలదైనప్పుడు ఆర్జీ మీడియా మీ పక్కనే ఉంటుందని భావించాలి. అక్రమ కేసులు బనాయించిన, రెవెన్యూ అధికారులు తిప్పలు పెట్టినా, ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న ఏ అధికారి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే 8497920544 అనే నెంబర్కు కాల్ చేయండి. మీ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి. మీ సమస్య ఏదైనా మేము టేకప్ చేస్తాం. మా లీగల్ సెల్ ఉంటుంది, మా మిత్రులు కూడా ఉంటారు, ఆర్జీ మీడియా సైన్యం ఉంటుంది కాబట్టి మీకు అందుబాటులోకి వస్తారు మిత్రులారా. రికార్డెడ్ వీడియో అయినా పర్వాలేదు, మీ సమస్య ఏదైనా ఉంటుందో చాలా క్లుప్తంగా మరి కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోలు కూడా ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇక నిన్న నుంచి మనం చేస్తూ ఉన్నాం మార్నింగ్ న్యూస్ కంటిన్యూస్ అవుతుంది. గతంలో ఫోన్లో కూడా పెట్టినాం, ఈ లైవ్లో ప్రాబ్లం రావడం వల్ల. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతూ మనం నేరుగా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. వెలుగు పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. అమెరికాలో అక్రమంగా ఉంటున్న 535 మంది అరెస్ట్, వందలాది మంది సొంత దేశాలకు తరలింపు, ఇమిగ్రేషన్ రూల్స్ కఠినంగా అమలు చేస్తున్న ట్రంప్ సర్కార్, భయంతో పార్ట్ టైం జాబ్స్ మానేస్తున్న ఇండియన్ స్టూడెంట్ అంటే చూసుకోరిగా. అక్రమంగా దేశంలోకి అడుగుపెట్టిన వారికి అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు వెతికి పట్టుకుంటున్నారు, వారిని సొంత దేశాలకు పంపిస్తున్నారు. అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా ఉంటానని ఎన్నిక సమయంలో చెప్పిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. దీంతో ఇమిగ్రేషన్ అధికారం రంగంలోకి దిగి 3 రోజులుగా వెతికి పట్టుకుంటున్న 538 మంది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ క్రిమినల్స్ను శుక్రవారం ఆర్మీ ఫ్లైట్లో వారి సొంత దేశాలకు పంపించేశారు. అధికారుల తనిఖీల్లో పట్టుబడితే స్టూడెంట్ వీసా రద్దు చేసి భారత్కు పంపిస్తారనే భయంతో మన విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు మానేస్తూ ఉన్నారట గట్ల. అందుకే ఉన్నూళ్ళు ఉంటే ఏం చేయవచ్చు, ఇంత బలిసాకు దీనైనా బతకొచ్చు అనుకుంటాం. పక్క దేశాలకు పోతే ఆ రూల్స్ మార్చే. మరి ఈ పాపం కూడా పాలకులదే. మన దగ్గర టాలెంట్ లేదా, మన విద్యార్థుల దగ్గర నాలెడ్జ్ లేదా? ఈ నాలెడ్జ్ అంతా ఎవరికి ఉపయోగపడతా ఉందంటే పక్క రాష్ట్రాలు, పక్క దేశాల అభివృద్ధికి ఉపయోగపడతా ఉంది. భారతదేశం మొత్తం మేధో సంపద అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, రష్యా కావచ్చు, ఇట్లా విదేశాలకు తరలిపోతూ ఉంది. మనమేమో మన్ను బుక్తా ఉన్నాం. ఎందుకంటే చదువుకున్నోనికి ఇక్కడ విలువ లేదు. ఫైదవికారులకు చదువు వేలిముద్రగాడు ఎమ్మెల్యేగా అవుతాడు. చట్టాలు మాత్రయా? చట్ట సభలు ఎవరు ఉండాలి? ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉండాలి, తెలివైన వాళ్ళు ఉండాలి, చట్టాలపైన సమగ్ర అవగాహన ఉన్నోళ్ళు ఉంటే గట్ల విద్యార్థులు మంచి విద్యార్థులని లేకపోతే మంచి మేధావులను వాడుకుంటారు. భారతదేశం నెంబర్ 1 దేశంగా నేను ఉంటున్నానయా. నేను పుట్టినప్పటి నుంచి ఉంటున్నా. భారతదేశం ఏంటిదా అంటే అభివృద్ధి 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 చెందుతున్న దేశం. మరి ఎనర్జీ చెందాలి, అభివృద్ధి ఎనర్జీ చెందాలంటే ఇట్లాంటి మేధావులని ఒడిసి పట్టుకోవాలి. ఇక్కడ వర్షం నీళ్ళు వచ్చినప్పుడు మనము జామ్లాలు ఎట్లయితే ఒడిచి పట్టుకుంటాం నీళ్ళని, మన మేధా సంపదను కూడా అట్లా ఒడిచి పట్టుకుంటే నేను చెప్తున్నాగా ఛాలెంజింగ్. నాకు నమ్మకం ఉంది నా భారతదేశ పౌరుల పైన, యువత పైన. కేవలం 2 ఏళ్లలోనే అమెరికా కాదని అమ్మంతలదంతా మనం. ఎస్, కానీ ఎక్కడిది మరి? అంత మాయ. మన రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోయింది అంటున్నా. వ్యాపారవేత్తలు రాజకీయం, ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, కేంద్ర మంత్రులు అవుతున్నారు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ గాళ్ళు అవుతా ఉన్నారు. మనలాంటి చదువుకున్న వాళ్ళని నిలబడి తీసుకురావడా నోటు? సో ఇట్లా ఉంది కాబట్టి అమెరికాతో వెంటనే ప్రధానమంత్రి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్లీజ్ టేక్ అన్ ఇనిషియాలిటీ. మీరు మాట్లాడండి. అక్కడ ఇబ్బంది పడతా ఉన్నారట మన భారతీయ పిల్లలు. సురక్షితంగా ఇక్కడ తీసుకురాని, ఇక్కడ ఉద్యోగం కల్పించండి దయచేసి. మరొక మాట, ఉద్యోగాలు ఎట్లా ఇస్తారా అని అడుగుతాడు ఒక ఆయన. నేనేమంటున్నా, అన్ని ప్రభుత్వ కొలువులు వేయడం అనేది రెడిక్యులస్ ఇంపాసిబుల్ అని నాకు కూడా తెలుసు. ఇంటికో ఉద్యోగం ఇస్తామంటే అది ఓటు దండుకోవడానికి రాదు. ఇంటికో ఉద్యోగం నువ్వు ఎన్ని కొలువులు వేస్తావు ఎప్పుడు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో మన చదువుకున్న పిల్లలు బాధపడతా ఉన్నారు కాబట్టి చాలా ఆవేదనతో చెప్తా ఉన్నా నేను. నువ్వు ఎన్ని కొలువులు వేస్తావు, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నువ్వు ఎన్ని కొలువులు వేసిన 5 ఏళ్లలో 1 లక్ష నింపుతావు. మరి మిగతా 39 లక్షల మంది పరిస్థితి ఏంది? ఇది ఒక పెద్ద క్వశ్చన్. ఇట్స్ అ బిగ్ టాస్క్. నన్ను అడిగినప్పుడు చెప్పినా కేవలం వారం రోజులలోనే నిరుద్యోగ పదం ఉండదు అని చెప్పాను నేను. ఎట్లా సార్ మీకు ఏమైనా పిచ్చా అని అడిగి కొందరు. ఎందుకంటే స్థానికంగా అనేక కంపెనీలు ఉన్నాయండి. నువ్వు ఏ మండలం తీసుకో, ఏ నియోజకవర్గ కేంద్రం తీసుకో, ఏ జిల్లాలను తీసుకో, పుట్ట గొడుగులాగా ప్రైవేట్ పరిశ్రమలు ఉన్నాయి. ఎవరికి వస్తున్నాయి ఉద్యోగాలు? ఎవరి మీదైతే మనం జై తెలంగాణ అంటూ కొట్లాడి తరిమినామో తెలంగాణ నుంచి గాలని తీసుకొచ్చి ఇలా ఉద్యోగాలు ఇస్తాడా? మరి అంటే తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్,
ఛత్తీస్గఢ్, ఒరిస్సా, గుజరాత్, మహారాష్ట్ర, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనుకే ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చే. మేము డిగ్రీలు చదివినాం, పీజీలు చదివినాం, డబుల్ పీజీలు చదివినాం, మాకేం మొండి చేయాలి. కాలుష్యాన్ని మాత్రం కానుకగా ఇస్తారు, ఎఫ్లెంట్ వాటర్ మాత్రం కానుకగా ఇస్తారు, మా బతుకులు నాగం చేస్తారు, ఉద్యోగం ఇవ్వకపోయి. ఒక జీవో తీసుకురండి, జీవో తీసుకొచ్చి చేతులు దులిపోద్దు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తా ఉన్నాం ఆర్జీ మీడియా తరఫున. జీవో తీసుకురావాలి, చట్టబద్ధత కల్పించాలి. ఏమని 85% ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలాగా. అది అర్హులకే అంటున్నాం, చదువుకోనోనికి ఇవ్వకపోయి. who are educated, who are well educated as per his qualification, why don't you give a job అని అడుగుతా ఉన్నాం. ఇలా కంపెనీ వాళ్ళు ఏమడుగుతున్నామయ్యా, మక్కలు విరగదంతాం బాధ చెప్తా ఉన్నాం. ఈడనేం పరిశ్రమ పెడతావు, కాలుష్యం ఇస్తావు, మా భూములను నాగం చేస్తావు, ఉద్యోగం మాత్రం ఇవ్వవు. ఏమన్నా అంటే చదువుకోలేదా, ఏం టెస్ట్ పెడతావు పెట్టు, మేము వస్తున్నాం. పక్క రాష్ట్రం తీసుకొచ్చి లక్షలు ఇస్తే ఎన్నట్టు బాగుపడాలి, తెలంగాణ ఎన్నట్టు బాగుపడాలి, మరి మన దేశం ఎన్నట్టు బాగుపడాలి. నేను బంగారు తెలంగాణ అంటే జీవో తీసుకురా, చట్టబద్ధత కల్పించు. వారం రోజులల్లా విద్యార్థి సంఘ నాయకులు పోతారు, మాలాంటం పోతాం, ఆ కాగితం విసిరేస్తాం, అని మెడలు ఉంచుతాం, ఉద్యోగం సాధించేలాగా చూస్తాం. మేము పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలాగా చూస్తాం. అట్లా గ్రామాల్లో ఉన్న అందరికీ ఖాళీగా తిరిగే పిల్లగాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు ఏమైతే ఖాళీగా ఉన్న ఇల్లు, అప్పుసప్పు ఉన్న ఇల్లు 50,000 1,00,000 పిల్లగాడు తీసుకొచ్చి ఇస్తే బాగుపడదా? సంవత్సరంలో లక్షాధికారులు కాదా? అట్లా బంగారు తెలంగాణ అయితే నీకు ప్రభుత్వ ఖజానా మీద రూపాయి భారం పడతలేదుగా. ఇట్లా ఒక రూపాయి తీయకు నువ్వు, నీ వల్ల కాదు. ఉద్యోగం ఇవ్వై, ఉద్యోగం ఇస్తే గ్రామాలు బాగుపడతాయి, మండలం, జిల్లా, రాష్ట్రం బాగుపడుతుంది, దానికి దేశం అవుతుంది. ఉత్తమ మైకులు అందుకుంటే ఎట్లయితుంది? దీని మీద కూడా దృష్టి పెట్టాలని రిక్వెస్ట్ చేస్తూ మరొక వార్త. ఇంకోటి, మా మేడ మీద నీ దగ్గర రూపాయలు లేకనే పాయ, ఏమంటావు? ఇక నేను ఈ పెన్షన్ ఇస్తా, ఆ పెన్షన్ ఇస్తే, ఈ స్కీమ్ అంటావు. ఎందుకంటే మీలాంటోడు అన్నట్టు అంటేనేమో మళ్ళీ కోపాలు వస్తాయి. తినడానికి తిండి లేదు కానీ మీసాలు వేయించాట, సంపంగి నూనె రాయేస్తా అన్నాడట. ఎట్లయితుంది అండి, నాకు అర్థం కాదు. గతే లేకపాయ, మీసాలకు సంపంగి నూనె రాసి మీసాలు మెరిస్తే నీ ఇంట్లో కొండలు కొట్లాడడం ఆగిపోతుందా? నీ ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడతావు. కాబట్టి ఆ దిశగా పోవద్దని ఇక్కడ విమర్శ కాదు, ఇది నిజాలు చెప్తా ఉన్నాం. బీసీ రిజర్వేషన్లపై 2 రిపోర్ట్లు, రూరల్, అర్బన్, లోకల్ బాడీలకు వేర్వేరుగా. పంచాయతీ ఎన్నికల కోసం ఫస్ట్ రూరల్ నివేదిక 600 పేజీలతో ఇప్పటికే సిద్ధం. త్వరలో సర్కార్కు అందజేత. నివేదికలో వార్డ్ యూనిట్గా, కులాల వారీగా జనాభా లెక్కలు. దాని ప్రకారమే రిజర్వేషన్లకు బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు. ఫిబ్రవరి చివరి వారంలో పంచాయతీ ఎన్నికలు అంటూ ఇది ఒక 4-5 నెలల నుంచి చెక్కలు కొడతా ఉంది. నవంబర్ అన్నారు, డిసెంబర్ అన్నారు, జనవరి అన్నారు, ఫిబ్రవరి. ఎప్పుడు ఇస్తారో చెప్పండి. మీకేం ఎమ్మెల్యే పదవులు వచ్చాయి, మిమ్మల్ని గెలిపించిన వాళ్ళని సర్పంచులు కావాలని ఉవ్విళ్ళు ఉడతా ఉండే. ఇంకోటి జనాభా లెక్కలు ఎన్ని రోజులు తీస్తారండి? బీసీ లెక్కలు కానీ, ఎస్సీ లెక్కలు కానీ, ఎస్టీ లెక్కలు కానీ ఎప్పుడో బ్రిటిష్ వాడు తీసింది ఉన్నాయా మళ్ళా? పోనీ దాని ప్రకారం అన్న పక్కగా అమలు చేసిరా? బీసీలకు రావాల్సిన కోట అమలు చేసిరా? ఎస్సీలకు, ఎస్టీలకు రావాల్సిన కోట అమలు చేసిరా? మరి ఇప్పుడు తీసి ఏం చేస్తారు చెప్పాలి నాకు. నాకు అర్థం కాని ముచ్చట ఇది. ఇక బీసీ నాయకులని బీసీలే మోసం చేస్తున్నారు, మనం మోసపోతా ఉన్నాం. గొర్రె కనుక కషాయం నమ్మితే ఎట్లయితే ఉంటుందో, దాని ప్రాణం ఎట్లయితే కోల్పోతామో బీసీలు అంటారు. ఏడ పెడతారండి వీళ్ళు మీటింగ్? తాజ్ కృష్ణలో పెడతాడు ఒకడు, 5 స్టార్ హోటల్లో ఒకటి పెడతారు. అట్లా పెడితే బీసీల సమస్యలు సాల్వ్ అవుతాయా? చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి? మీరు పోవాలి గ్రామాలకు, పోవాలి మండలాలకు, పోవాలి జిల్లాలకు, చైతన్యం చేయాలి. కేవలం ఎన్నికలు వచ్చినా డబ్బులు దానుకోవడానికి మీటింగ్లు పెడతారు. సరే, దాని గురించి చాలాసార్లు మాట్లాడినాం, వద్దు అట్లా అంటా ఉన్నాం. హైదరాబాద్ అభివృద్ధికి 55,652 కోట్లు ఇవ్వండి. కేంద్ర మంత్రి ఖట్టర్ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. గ్రేటర్ పరిధిలోని ప్రాజెక్టులకు ఫండ్స్ ఇవ్వాలని వినతి. ప్రతిపాదిత ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామన్న కేంద్ర మంత్రి. దావోస్ ఒప్పందాలపై సీఎం రేవంత్ ప్రశంస జరియండి. మేము ఏర్పడ్డానికి మా పరిస్థితి బాగాలేదు, కరోనా వచ్చినాక ఇంకా దిగజారిపోయింది తెలంగాణ పరిస్థితి. గతంలో ఉన్నోడేమో ఒకడేమో ధనిక రాష్ట్రం అనే, ఒకడేమో బంగారు రాష్ట్రం అనే, మట్టి కూడా లేదు మా చేతులల్లో. గతంలోనన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కఠిన నిజాలు చెప్పాల్సి వస్తుంది. బిలో పావర్టీ లైన్ అంటాం, కటిక దరిద్రంలో ఉన్న వాళ్ళం గట్లనే ఉండేది. ఇప్పుడు బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఇంకా కిందికి నెట్టబడ్డాం. పేదోడు బిలో పావర్టీ లైన్లోకి వచ్చిండు, మధ్యతరగతి వారు పేదోడుగా మారిండు. మరి తెలంగాణ సంపద ఎక్కడ నిలుగుతుందా అంటే కేవలం ఒకే 1% ఉన్నా గదే అధికారులు కావచ్చు, గదే ప్రజాప్రతినిధులు కావచ్చు. తెలంగాణ సంపద మొత్తం వాళ్ళ కబంధ హస్తాల్లో ఉంది. కాబట్టి దాని నుంచి బయటపడాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఏం జరుగుతుందో మాకైతే తెలియదు. అందుకే కొత్త నీరు రావాలండి, రాజకీయంలో కూడా యువత రావాలి, మేధావి వర్గం రాయాలి. మనం డబ్బులు తీసుకోవడం బంద్ పెట్టారు, మీ చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం. వాళ్ళు ఇచ్చి 500 1000 ఎందుకు భయ మనకు? ఇచ్చే ఏమన్నా అంటే నీకు డబ్బులు ఇస్తే అని అంటుండే, అడుగుతామా మనం? నేను 20 కోట్లు ఖర్చు పెట్టిన భయ 100 కోట్లు సంపాదించుకుంటున్నా అంటున్నారు. కాబట్టి వద్దు ఈ మాటలు, అవి బంద్ చేయండి. ఫస్ట్ మీరు కొత్త వాళ్ళకు రైతు భరోసా అంటే మార్పు మన నుంచి మొదలు కావాలంటున్నాను నేను. మనం మారకుండా రాజకీయ నాయకుడు మారాలి, ఈడు మారాలి, ఆడు మారాలంటే ఎట్లా అండి? మంచిది కాదు కదా. ఎందుకంటే ఎన్నక మాలు చెప్పిన నేను, మహాత్మా గాంధీ దగ్గర కాడ పిల్లగాన్ని తీసుకొని వచ్చిందట. నిజమైన స్టోరీ ఇది.
వచ్చి సారు సారు మా కొడుకు ఒక్కటే బెల్లం తింటుండు, ఆ బెల్లం మానాలే, జర చెప్పరాదా అన్నదట మహాత్మా గాంధీని. సరే అమ్మ చెప్తా, ఒక 10 రోజులైనాక తీసుకురా అన్నదట. ఇక పెద్ద మనిషి మరి మహాత్మా గాంధీ మరి మంచిగా ఉద్యమం చేస్తుండే, వినాలిగా మాటలని. ఒక వారం రోజులైనాక మళ్ళీ తీసుకొచ్చిందట ఇంటికి తీసుకుపోయి. ఒక 10 రోజులైనాక తీసుకొచ్చినాక, ఏ అబ్బాయి నువ్వు ఇక బెల్లం మానే, మంచి పద్ధతి కాదు అది, మీ మమ్మీ చెప్పినట్టు తిను అన్నదట. అని ఇక వెళ్ళండి అంటే, ఇదేం సార్ ఈ మాటకు అప్పుడే చెప్తా అయిపోగానే, అంత దూరంకి వెళ్ళి వస్తే పంపించి మళ్ళీ వస్తుంది అన్నాడు. అన్నదట, అడిగిందట ఆమె. ఆయన ఏమన్నట తెలుసా, ఇక్కడ మనం ఆలోచన చేయాలి. అమ్మ నేను బెల్లం తింటా, మరి నాకు అలవాటు ఉంది, పొద్దున ఇంత కుడుకల బెల్లం పెట్టుకొని తినంది నాకు మంచిగా అనిపించదు, మరి నేను బెల్లం తింటా కదా, నేను తింటూ ఆయన మానేయమని ఎట్లా అంట. అందుకే నేను మానేసి 10 రోజులు బాగా అలవాటు అయ్యి ఉన్నా, నేను కూడా అతి కష్టం మీద మానేసి, ఇప్పుడు మానేసినా కాబట్టి చెప్తున్నాను అన్నట్టు. ఒక గట్ల మేము మిమ్మల్ని నుంచి అంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తలేము. మార్పు అనేది రావాలి, లేకపోతే మాట్లాడడం మానేయాలి. ఇక కొత్త వాళ్ళకు రైతు భరోసా దరఖాస్తులకు వెబ్సైట్ ఓపెన్, వివరాలకు ఎడిట్ ఆప్షన్ అంట. కొత్త పాస్బుక్లు వచ్చిన వారు అప్లై చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచన. జనవరి 20 నుంచి స్కీమ్ అమల్లోకి అంటూ. బనకచెర్లను అడ్డుకుంటాం, మా ప్రాజెక్ట్ను ఆపాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినామంటూ మంత్రి ఉత్తమ్ చెప్పిన సందర్భం చూసినాం. హరీష్ రావు కావాలనే తప్పుదో పట్టిస్తున్నారని ఫైర్. మరి బనకచెర్లపై ఏపీ కేవలం ప్రతిపాదనలే పంపింది, అయినా మేము పోరాడుతున్నాం. తెలంగాణ ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధం. బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రానికి తీరే నష్టం, వాళ్ళ అసమర్థతతోనే ఏపీ నీళ్ళ దోపిడీ రెండింతలు అయిందంటూ కృష్ణా జిల్లాలో కేవలం 299 టీఎంసీలో ఒప్పుకున్నది వాళ్ళైనా. నాకు ఆ ప్రభుత్వం చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి చెప్తున్నా, మీరు కొట్టుకుంటే థాట్ ఆఫ్ చాక్ అట్లా అయితే. ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఒక జోడెడ్డలాగా పనిచేయాలండి. ఎన్నికలు వచ్చిన రాజకీయం చేయండి, ఫక్తు రాజకీయం చేయండి, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం చేయాలి, తెలంగాణ సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగాలి కదా. మీరు సాగాలనా వద్దా, ఈయన మీద ఆయన మీద ఈయన. ఒకప్పుడు ఎట్లుండేదండి నిజంగా, ఒక 20 ఏళ్ళు వెనుకకు వెళ్తే ఒక ప్రజా సమస్యల మీద చర్చలు జరిగేది అసెంబ్లీలో కానీ ఎక్కడైనా, రైతుల సమస్యల మీద జరిగేది, కార్మికులు కర్షకుల మీద. ఇప్పుడు నువ్వు 500 కోట్లు సంపాదించాడు, నువ్వు 1000 కోట్లు సంపాదించినావు, ఇదా చర్చ. ఇప్పుడు వాళ్ళది బాగలేదనే, వాళ్ళ చక్కదనం బాగలేదనే ఇంటికి పంపిరారు కదా, మరి మీరేం చేస్తారనేది చెప్పండి దయచేసి. నెట్ సెట్ వెంచర్ బిల్డింగ్ కూల్చివేయండి, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు. హైదరాబాద్ నందిగారి హిల్స్లో ఇష్టారాజ్యంగా కన్స్ట్రక్షన్స్ అట. అనుమతులు తెచ్చుకున్నది ఒక లెక్క, కడుతున్నది మరో లెక్క. ప్రతి ఫ్లోర్ నిబంధనలకు విరుద్ధం, సెట్ బ్యాక్ కూడా వదలేదు. న్యాయం కోసం పోరాడిన నందగిరి హౌసింగ్ సొసైటీ కూల్చేయాలి. అదేవిధంగా అనేక పాఠశాలలు, ఈ బాజ్పేయిలు కావచ్చు, షేర్లింగంపేలు కావచ్చు, ఇంకెక్కడ చూసుకున్నా అంటే నిజంగా అపార్ట్మెంట్లలో స్కూల్ పెడతా ఉన్నారు, ఇళ్ళ కోసం అని పర్మిషన్ తీసుకొని స్కూల్ పెడతా ఉన్నారు, ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాల నడిపిస్తూ ఉన్నారు. అట్లాంటి బిల్డింగ్లో కూడా కూలదేయాలని అటు హైడ్రా కమిషనర్ కానీ ప్రభుత్వాన్ని కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అయ్యప్ప సొసైటీ అనేక అక్రమాల పుట్టలున్నాయి, పెట్టుడు దృష్టి కూల్చేయండి, ఎవరికి అవసరం అండి. అక్కడ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. మరి సొసైటీకి సంబంధించిన భూములలో, గురుకుల సొసైటీ ట్రస్ట్ భూములలో అక్రమ నిర్మాణాలు చేస్తూ నారాయణట, శ్రీ చైతన్యట కార్పొరేట్ స్కూళ్ళకు మంచి లీజుకి ఇచ్చి ₹1,00,000 దొబ్బుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి పడతా ఉంది, పేదలు ఆగమవుతూ ఉన్నారు, గాలు బాగుపడుతున్నారు. దృష్టి సారించండి. గ్యాస్ స్టవ్పై రక్తపు మరకలు, మాంసం ఏం మంచిగా నాయన జవాన్ అంటే
హలో వస్తుంది. సారీ, చిన్న టెక్నికల్ ఇష్యూ. సినిమా బెనిఫిట్ షోలో రాదు. అర్ధరాత్రి 1:30 నుంచి 8:40 వరకు అట. డిఎంఈగా నరేంద్ర కుమార్ గజం 1,85,000 అట. హైదరాబాద్ కేపీహెచ్బీలో ప్లాట్ల వేలం ఉద్రిక్తల మధ్య కొనసాగించిన అధికారులు ఉదయం కోర్టు స్టే, మధ్యాహ్నం గ్రీన్ సిగ్నల్. అమ్మకారు ఖరారు చేయొద్దని హైకోర్టు. లేఅవుట్లో చూపెట్టకుండా మిగిలిన ప్లాట్లు పేర్కొనడం తగదని స్పష్టీకరణ. అంటే ఈ మాయ గురించి కూడా చెప్తా, గతంలో చేసాం, మరొక మారు వీడియో చేద్దాం. ఇప్పుడు సమయభావన ఉంది కాబట్టి ఫాస్ట్గా కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాడు చూద్దాం. సొంత వైద్యం గుండెకు చేటు అంటే ఒకటి చేస్తున్నాం. మేలి బంగారం ప్రతి గ్రామంలో 83,000 అటుకి ఎట్లా చేయాలి? మా పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే భయం అవుతుంది. 83,000 లక్ష అయింది. ఇక 10 తులాల వలన 10 లక్షలు, మేకింగ్ ఛార్జెస్ అన్ని కలుపుకున్న 11-12 లక్షలు అవుతుంది. ఉన్నోనికి ఏం కాదు, బలిసినోని కానీ మాలాంటి వాళ్ళకి ఇబ్బంది వచ్చిందిగా. మళ్ళీ అమ్మాయి అంటే భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. గోదావరి బనకచెల్ల ప్రాజెక్టుకు సాయం చేయొద్దు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ హక్కులపై ప్రతికూల ప్రభావం అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన సందర్భాలు చూసాం. మంత్రి పురపాలిక అభివృద్ధికి సహకరించండి అంటూ కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేసిన సందర్భం చూసిన సీఎం రేవంత్ రెడ్డి. అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందే. జూబ్లీస్లో నిర్మిస్తున్న మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్కు జిహెచ్ఎంసీ జలకట. తక్కువ ఎత్తులో స్టిల్టులట, సెట్ బ్యాకుల నిబంధనలు బేఖాతారు. గతంలోని ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక. తాజాగా దీనిపై జిహెచ్ఎంసీ కమిషనర్ రంగంలో దిగిరాట. కూలగొట్టురు, ఏం కాదు. విజయసాయిరెడ్డి గుడ్ బై రాజకీయాల కంటే ఇంకో వార్త చూస్తున్నాం. కిడ్నీ రాకెట్ కేసు రంగంలోకి సిఐడి అంటూ రావడమే కాదు, తేల్చాలే. ఆ రాకెట్లో ఉన్న వాళ్ళని పంపించాలి పైకి. ఇక్కడ ఎందుకయ్యా పంపిరు? చంద్రమండలానికో సూర్యమండలానికో పాపాత్ములని. సూర్యదేవుడు అన్న భగ్నం చేస్తాడు వాళ్ళని, భస్మం చేసి పడేస్తాడు ఎక్కడికక్కడ. నిర్మాణంలో నాణ్యత ఉంటే మేడిగడ్డ ఎందుకు కుంగింది అంటూ కమిషనర్ ప్రశ్నల వర్షం గుర్పించిన సందర్భం చూసినాం. సాక్షి చూద్దాం మరి. చాలామంది కొంతమంది మేధావులు విద్యారంగానికి సంబంధించిన వాళ్ళు కూడా కాల్ చేసినారు. వాళ్ళందరినీ కూడా మనం లైవ్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సమయభావన వల్ల తీసుకోలేకపోతా ఉన్నాం. ఒక అతను కూడా కాల్ చేశారు. మన నారాయణ శ్రీ చైతన్యంలో ఎక్కువ సీట్లు అంటే ర్యాంకులు ఎట్లా వస్తున్నాయి, మరి ప్రభుత్వ పాఠశాల ఎట్లా ర్యాంక్ తెప్పియాలన్న దగ్గర సూత్రం ఉందని అడిగిండు. తనను కూడా రెగ్యులర్ కాల్ చేస్తూ ఉన్నారు. మార్నింగ్ న్యూస్లోకి ఇన్వైట్ చేసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా విద్యారంగం మీద పోరాటం చేసి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉంది. ఇప్పటికే మీరు చూడవచ్చు, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుని కూడా స్వాగతం పలికినాం. తనతో కలిసి వీడియోలు చేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. ఇట్లా అన్ని రంగాల మీద పోరాటం చేసి, నిజంగా పోరాటం చేసి ఆర్జీ మీడియా స్వాగతం పలుకుతూనే ఉంటుంది. రండి, అందరం కలిసి భుజం కలుపుదాం, అవినీతిపై సమరశీల పోరాటం చేద్దామని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కెనడీ ఫైల్స్ డీ క్లాసిఫై అంటూ ముంచుకొస్తున్న మంచు ముప్పు అంటూ. ఎందుకు రాదు? ఫ్లోరో కార్బైడ్స్ పెరుగుతూ ఉన్నది, కాలుష్యం పెరుగుతూ ఉన్నది. మంచు కొండలు కాలితే మనం నీళ్ళలో కలిసిపోతుంది. జాగ్రత్త. ఫ్రిడ్జులు వాడుతుంటివి, ఇక బండ్లకు దీనికి కూడా బండేనా. టాయిలెట్కి పోవాలన్నా బండే తీస్తున్నారు అంటేనే వికారం. గతంలో ఏం చేసినా నడిచిపోయేది కదా. కిరాణా షాపుకి పోతాడు, గీ నుంచి ఇల్లు గీడుంటే గానే ఉంటుంది. 10 అడుగులు వేస్తుండే ఎవడన్నా. మరి అన్నీ మనం చేస్తున్న పాపాలు. ప్రకృతి భరించి ప్రకోపిస్తే, కోపం వస్తే ప్రకృతికి ఒకటే నిమిషం మనం మాయం కావడానికి. ఏమనుకుంటున్నారు మీరు? జేపీసీ సమావేశంలో రగడ అంటే ఇంకో వార్త చూస్తున్నాం. అక్రమ వలసదారుల అరెస్ట్ అట. ఎన్నికల వజ్రోత్సవం నేడు ఈసీ 75 ఏళ్ల వేడుక అంటూ ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ కమిటీ. ప్రభుత్వానికి రాష్ట్ర విద్యా కమిషన్ సిఫారసు. పాఠశాలలో కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలి. స్కూళ్ళని కేటగిరీలుగా విభజించి ఫీజులు నిర్ధారించాలి. బుక్స్, స్కూల్ డ్రెస్సులు, షూలు, టైల్ విక్రయించకుండా చూడాలి. కమిటీ ఎందుకు అనుకుంటే కమిషన్కే ఆ బాధ్యత అప్పగించాలి. నివేదిక సమర్పించిన కమిషన్ చైర్మన్ ఎప్పుడో చేయాలి. గోలు దోపిడి. పెద్ద బిల్డింగ్లలో వెంటిలేషన్ ఉండదు, పాడు ఉండదు. జిహెచ్ఎంసీ అనుమతులు ఉండే. ఏ అనుమతులు ఉండేయండి? స్కూల్ పెడతారు, ఎంఈఓ వాళ్ళని మేనేజ్ చేస్తూ ఉన్నారు, కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. నేను ఒకటే ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉంది ఆర్జీ మీడియా 2 ఏళ్ళుగా. ప్రతి స్కూలు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక సూచిక బోర్డు ఏర్పాటు చేయండి. అక్కడ కడతాం మేము. నాకు నర్సరీకి ఇంత ఫీజు, ఎల్కేజీ, యూకేజీ, 10th క్లాస్ వరకు ఫీజు చెప్పండి. చూపించేది ఒక ఫీజు, వసూలు చేసేది ఇంకో ఫీజు. ఆగమయ్యేది మేము. ఇక మేమేం గొర్రెలంగా ఒకరిని చూసి ఒకరం కార్పొరేట్. ఏముంటుంది పాడుగాను? 1,00,000 మందిని చేర్చుకుంటుంటే ఒక ర్యాంక్ వస్తుందని. ఒక ర్యాంకుని పట్టుకొని 1,00,000 మందిని బక్రాలం అయిపోతా ఉన్నాం. ₹1,00,000 ఫీజులు చెల్లిస్తూ ఉన్నాం. నిజంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి అంతకన్నా మంచి చదువులు చెప్తారా? ఓ డిఎస్సి జాబ్ కొట్టాలంటే ఎంత కష్టం.
లక్షల మంది పోటీ పడితే 100 మందికే వస్తుంది కదండి, లక్షకు ఒక్కనికి వస్తుందంటే వాడి మీద వాడు మరి ఇలా ఇంకేముంటుంది పాసాన్లా. అందుకే చట్టాలను మార్చాలంటున్నది. ఎందుకంటే ఒక చట్టం తీసుకురావాలని ఎప్పుడు చెప్తా ఉంటుంది ఆర్జీ మీడియా ద్వారా. నేను చెప్పిన ఏం తీసుకురావాలి, ఎన్నికలలో పోటీ చేయాలన్నా, స్థానిక ఎన్నికలలో పోటీ చేయాలన్నా, ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా వాళ్ళ పిల్లలు తప్పనిసరిగా ప్రభుత్వ బళ్ళకే పోవాలి. అప్పుడు మారుతాయి. ఈ బాధ ఉండదు. నువ్వు ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు అనుమతించాలి, ఎందుకు వాళ్ళు నియంత్రించాడు, నిన్ను కూడా కొంటాడు నాకు తెలుసుగా. ఇప్పుడు ఎమ్మెల్యే పిల్లగాడు ప్రభుత్వ పాఠశాలకు వచ్చింది అనుకో, కంపు కొడుతున్న టాయిలెట్ ఉంటే ఏం చేస్తాడు, పోయి ఇంటికి పోయి వాళ్ళ నాన్న పళ్ళు అంటుకుంటాడు ఒకటి. ఏం నాన్న నువ్వు ఎమ్మెల్యేవో, మరి సిగ్గు నాదే గిట్లున్నాయి అంటే అప్పుడు మారుతాయి. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెడుతున్నాం, జీతాలు ఇస్తున్నాం, కనీస సౌకర్యాలు లేక అమ్మాయిలకు టాయిలెట్స్ ఉండేవి. కాబట్టి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయండి దయచేసి. ఈ ప్రైవేట్ స్కూళ్ళని నియంత్రించాల్సిందే. కార్పొరేట్ ముఖ్యంగా మనలాంటి పెట్టుకున్నాలని వదిలేయండి, ఏం కాదు పాపం. కార్పొరేట్ ముసుగులకు ఈ దోపిడి ఏం చెప్పాలిగా, చేయాలి, నియంత్రణ చేయాలి. ఒక చట్టం తీసుకురావాలి, విద్యా చట్టంలో ఉన్నట్టుగా వాళ్ళు పెట్టాల్సిందే. అక్కడ సూచిక బోర్డు ఏర్పాటు చేయాలి, నోటీస్ బోర్డు ఏర్పాటు చేయాలి, అలా పెట్టాలి ఫీజుల వివరాలు. సాహిత్యం కళలతో సమాజం పురోగతి. హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్లో గవర్నర్ జస్టిదేవ్ వర్మ అట. లిటరీ ఫెస్టివల్లో గవర్నర్ జస్టిదేవ్ వర్మ చెప్పిన సందర్భం చూసాం. ఆందోళన కలిగించేలా దేశంలో పరిణామాలు అంటూ చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ లిటరీ ఫెస్ట్ ఇష్టాగోష్లో షబీనా ఆజ్మా చెప్పిన సందర్భం చూసాం. షబానా ఆజ్మీ అట. తారలు అక్షరాలు తలుక్కుమన్నాయి అట. కూల్ కారిడార్ లైన్ క్లియర్ అంటే ఇంకో వార్త గతంలో చెప్పుకున్నవి. 20 లక్షల PMAY ఇళ్ళని ఇవ్వాలని మరి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిన సందర్భం కూడా చూసాం. రివైడ్ డివిజన్లు ఇవ్వకనే బరాజ్కి నష్టం అంటూ 15,000 కోట్ల పైన అంటే ఇంకో వార్త చూస్తూ ఉన్నాం. సురక్షితం AI రాస్తే అంటే ఇంకో వార్త కూడా చూస్తూ ఉన్నాం. ప్రధాన నమస్తే తెలంగాణ చూసి ముగించే ప్రయత్నం కూడా చేద్దాం మిత్రులారా. చివరిగా నమస్తే తెలంగాణ చూద్దాం. ఇకపై వార్తలను బట్టి మేము పేపర్ ముందు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ పేపర్ అనే కాదు, ప్రజలకు అక్కడ వచ్చే లీడ్స్ ఎవరైతే ఇస్తారో దాన్ని ముందు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. బట్టగాది మీసేల్సాం, లేకపోతే జర్నలిజాన్ని బ్రష్ పట్టిస్తామంటే ఆ పేపర్లను చదివే ప్రయత్నం కూడా చేయాలి. గతంలో జరిగిన కొన్ని పేపర్లను కూడా వదిలేసినాం. చేయాలి కొంతవరకు, కానీ మొత్తమే ఎట్లుండాలి, లెఫ్ట్ రైట్ సైడ్ ప్రజా సమస్యలు ప్రతిబింబించేలాగా ఉండాలి కదా వార్తా పత్రికలు. మరి లేకపోతే ఏం లాభం? మనం దుక్కులో దుఃఖం అంటూ చూస్తూ ఉన్నాం. రైతులకు సంబంధించిన ఒక ప్రధానమైన వార్త రాసి గ్రామ సభ రసాబస నిజమే, ఆగమాగా ఉండరా పంచాయతీ సెక్రటరీ కూడా ఇందిరమ్మ ఇల్లు అని పెట్టుకుంటే ఇది 2 రకాలుగా చేసారట. ఒకటేమో జాగ లేకుండా ఇల్లు కావాల్సిన వాళ్ళు, జాగుండి ఇల్లు కావాల్సిన వాళ్ళు. ఏం చేసినట్టు వైస్ వర్స సినారో, జాగ ఉండి ఇల్లు కావాల్సిన వాళ్ళనే ఈ లిస్టులో చేర్చారు, జాగ లేని ఇల్లు కావాల్సిన లిస్టులో. జాగ లేకుండా ఇల్లు కావాల్సిన వాళ్ళనేమో ఇల్లు చేర్చిరట. గట్లుంది మన పంచాయతీ కాదు. జీతాలు తీసుకుంటారు, పని చేయరు. ఏం చేయాలి మరి నాకు అర్థం కాదు. కానీ చాలామంది మిత్రులు కాల్ చేస్తూ ఉన్నారు. లైవ్ అయిపోయిన తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడిగడ్డ పునరుద్ధరణ సాధ్యమేనా అంటూ జలదోపిడిపై ఎందుకు మౌనం అంటూ హరీష్ రావు ప్రశ్నించిన సందర్భం చూసాం. కామన్ సెన్స్ ఉందా? వాట్ ఈస్ దిస్? నువ్వేం చేస్తున్నావు? కలెక్టర్పై నోరు పారేసుకున్న పొంగులేటు. అధికారుల ముందే మంత్రి ఆగ్రహం. ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయాలి? తప్పు చేస్తే అడుగు నువ్వు. బీయింగ్ ఐఏఎస్ షీ డస్ నో వెరీ వెల్ కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళ పదవికి కనీసం గౌరవం ఇవ్వాలి కదండి. మనం ఇవ్వకుంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లయితుంది? మంచి పద్ధతి కాదు. మరి వెంటనే ఇట్లాంటివి ఉపసంహరించుకోవాలి. మేము మంత్రులం ఇష్టం ఉన్నట్టు మాట్లాడతామంటే ఎట్లయితే శ్రీనివాస్ రెడ్డి గారు? మంచిది కాదు కదా. చట్టాలను పక్కగా అమలు చేయాల్సిన మీరు ఎవరైనా కలెక్టర్ల పైన కానీ అధికారుల పైన కానీ దురుసుగా, ముఖ్యంగా మహిళా కలెక్టర్ కదా, మరి ఎట్లా మనము సొసైటీకి నేర్పిస్తున్నాం పాఠాలు? మహిళలనే మంచిగా చూసుకోవాలి, మరి కలెక్టర్ అందులో కొంత గౌరవం ఇవ్వాలి కదా. కామన్ సెన్స్ ఉందా లేదా అంటే మరి నిన్ను కూడా అనాల్సి వస్తారు రేపు. అంటారేమో గుర్తుంచుకోవాలని చెప్తూ ధన్యవాదాలు. మీ రాఘవేంద్ర ఐతగోని.